వెల్కమ్ టు CRB9 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ రోజున ఈ సంవత్సర పరిపాలన మీద ప్రజలకి పూర్తిగా అవగాహన కలగటానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ఈ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై ఈ సంవత్సర కాలంలో ఎలా ప్రజలను మోసం చేశాడని తెలియపరచడం కోసం మరి ఈ రోజున బుక్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలను కోరుతూ ఉన్నాం. అంటే జగన్ గారి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, జగన్ గారి వ్యక్తిత్వానికి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకనంటే ఆయన ఎన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా సింగిల్గా ఎప్పుడు పోటీ చేయలేదు. ఏదో కూటమితోటి 3-4 రాజకీయ పార్టీలతోటి కలిపే ఎప్పుడు ఎన్నికలకు వెళ్తాం. ఆయన 94లో 99లో ముఖ్యమంత్రి అయ్యి ఉన్నాడు. 99లో రాజకీయ పార్టీలతో కలిపి ముఖ్యమంత్రి అయ్యి ఉన్నాడు. ప్రజలను మోసం చేశాడు. 10 సంవత్సరాల అధికారం ఇవ్వలేదు ప్రజలు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ రాజకీయ పార్టీలతో కలిపి పోటీ చేస్తున్నాడు కూటమితో. ప్రజలు మోసపోయారు. మళ్ళీ 5 సంవత్సరాల అధికారం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ప్రజల్ని ఈ సంవత్సర పరిపాలన చూస్తే అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా విధానం ఏ రకంగా ఉందో. మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి వెన్నుపోటు పొడిచింది. ఎందుకనంటే చూస్తున్నాం, ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. జగన్ గారు వాగ్దానం చేస్తున్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తున్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కానీ జగన్ గారు ఒక బైబిల్ అనుకున్నాడు, ఖురాన్ అనుకున్నాడు, భగవద్గీత అనుకున్నాడు. 6 నెలల్లోనే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ మేనిఫెస్టో రేపు నెట్లో చూస్తే కనిపించదు. ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో కనిపించదు. ఇలాంటి పరిపాలన ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పక్క జగన్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా సూపర్ 6 అన్నాడు, మరిన్ని రెట్లు పెంచి ప్రజలకు ఇస్తా అన్నాడు. ఆదాయం సృష్టిస్తా అన్నాడు, ప్రజలకు ఖర్చు పెడతాను, అప్పు చేయను అన్నాడు. కానీ సంవత్సరం పరిపాలనలో చూస్తే జగన్ గారు ఇచ్చిన కార్యక్రమాలు నిలుపుదల చేయటం కాదు కదా, ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కదాన్ని కూడా అమలుపరచకపోవడం. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వారందరినీ గొంతు నొక్కేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక పక్క మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, అన్ని వర్గాల వారు కూడా వంచనకు గురై ఉన్నారు, వెన్నుపోటుకు గురై ఉన్నారు, మరొకసారి మోసానికి గురై ఉన్నారు. అలా అని వాస్తవంగా జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. సహజం, ప్రజలకి పెట్టేవాడి కన్నా 4 రెట్లు పెడతానంటే ఆశపడటం మానవ సహజం. ఆశపడ్డారు, మోసపోయారు. ఇవాళ మాకు ఓటేయలేదు కదా, జగన్ గారిని ముఖ్యమంత్రి చేయలేదు కదా అని మేము వదిలేయలేదు ప్రజల్ని. ప్రజల పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. అలా ఈ రోజున ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయటం కోసం ఈ ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కాలంలో రైతుల గురించి, విద్యార్థుల గురించి, మహిళల గురించి వైఎస్ఆర్ పార్టీ రోడ్డెక్కాం.
ఇక నుంచి వారు వెన్నంటే ఉంటాం. ఎందుకునంటే ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నారు, మీడియాని అడ్డుపెట్టుకుని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఎంతమంది గొంతుకు నొక్కాలన్నా వారికి సాధ్యం కాదు. ఈ రోజున ఈ బుక్ ద్వారా ప్రజలందరూ చదివి గత ప్రభుత్వానికి, జగన్ గారి ప్రభుత్వానికి, జగన్ గారి వ్యక్తిత్వానికి, ఈరోజు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు వ్యక్తిత్వానికి, ఈ ప్రభుత్వ పరిపాలనకు బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. ప్రజల పక్షాన నిత్యం పోరాడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, మోసం చేసినాడా కాదా మీరే గమనించమని మీ ద్వారా కోరుకుంటాం. ఆఫీసులో ఈ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే ఈ ఒక ప్రజా కోర్టులో ఈ షార్ట్ షీట్ అనే బుక్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాదరాజు గారికి, ఎమ్మెల్సీ గారికి, నాయుడు గారికి, అందరికీ, గోపి గారికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజుకి మన 4వ తారీఖు సంవత్సరం అయినా కూడా ఏదో రకమైన హామీని అమలు జరపకుండా రైతులను మోసం చేశాడు. ప్రతి సంవత్సరం రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తారు. అలాగే ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇస్తానని ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే యువతకి జాబ్ క్యాలెండర్ ఫస్ట్ రోజు సంతకం పెట్టి ఈ రోజుకి కూడా దానికి ఏదైనా తీసుకోలేదు. అదే రకంగా మహిళలకి ఆవులవుతుంది కానివ్వండి, సాధారణ మరణాలకి 5 లక్షలు, ప్రమాదశాత్తు 10 లక్షలు బీమా అని చెప్పి అది మోసం చేశాడు. అన్ని రంగాల ప్రజల్ని కూడా మోసం చేసి ఈరోజు సంవత్సరం కాలమైంది. దీన్ని ప్రజల్లో ఉంచాలి. ఈ బుక్ ద్వారాగా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అన్ని రకాల ప్రజల్ని కూడా మోసం చేసినట్టు ఈ ప్రభుత్వం తొందరలోనే పోతే ఏ రోజు ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్క సెక్టారు కూడా సంతోషంగా లేరు. అన్ని ఇప్పుడు నిన్న తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకి వివాహం చేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ కూడా ఇచ్చి తీరండి. మీరు ఇచ్చిన తర్వాత మీరు సంబరాలు చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా ప్రజలు హర్షింటారు. కానీ కొద్ది మందికి ఇచ్చి 3 పడింది, 4 పడిందని పడిన పిల్లలకు చూపించున్నారు తప్ప పడకుండా 30 లక్షల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమాధానం జరగాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో, ఏదైతే 146 హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా అమలు జరపాలి. అమలు జరపకపోతే ప్రజల పక్షాన్ని నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మీకు తెలియజేస్తుంది.